నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ శనగలతో హెల్తీగా చాట్ చూపించబోతున్నాను. ఇది ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక చిన్న బౌల్ దాకా శనగల్ని ఇలా నైట్ అంతా నానబెట్టుకుని ఉడకబెట్టుకున్నాను. అలాగే ఇక్కడ ఒక బంగాళదుంపని కూడా ఉడకబెట్టి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ ఒక నిమ్మకాయ, 2 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, కొద్దిగా కొత్తిమీర, వీటన్నిటినీ తీసుకున్నాను. ఇప్పుడు కొత్తిమీరని 2 పచ్చిమిర్చిని పేస్ట్ చేసుకోవాలి. దీనికోసం మిక్సీ జార్ తీసుకుని ముందుగా ఒక గుప్పెడు కొత్తిమీర, అలాగే కారానికి సరిపడా 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇక్కడ నేను సపరేట్గా కారం ఏమీ యాడ్ చేయను కాబట్టి పచ్చిమిర్చిని వేసుకున్నాను. అలాగే ఒక గుప్పెడు కరివేపాకును తీసుకోవాలి. వీటిని ఇప్పుడు కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ శనగలు ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక చిన్న స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఉడికించిన శనగల్ని వేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ ఎక్కువగా పట్టదు కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. తర్వాత కొద్దిగా జీలకర్ర పొడి, అలాగే 1 స్పూన్ దాకా ధనియాల పొడి, తర్వాత కొద్దిగా చాట్ మసాలా, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కొత్తిమీర, కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొత్తిమీర, కరివేపాకు గ్రైండ్ చేసి వేసాం కాబట్టి ఆ ఫ్లేవరు చాలా బాగుంటుంది ఈ శనగలకి. తర్వాత ఇలా కొద్దిగా వేయించిన తర్వాత మనం ముందుగా ఉడికించి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపని కూడా వేసుకుని వీటిని కూడా కొద్దిసేపు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మిగిలిన వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకోవాలి. కొత్తిమీర మనం పేస్ట్ చేసి వేసుకున్నా కూడా పైనుంచి కొద్దిగా గార్నిష్ కోసం మళ్ళీ కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చివర్లో ఒక చెక్క దాకా నిమ్మరసాన్ని వేసుకోవాలి. ఈ నిమ్మరసం వేయటం వల్ల కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, చాలా టేస్టీగా శనగలతో చాట్ రెడీ అయిపోయింది. మనం బయట బండి మీద కొనుక్కునే చాట్ లాగానే చాలా బాగుంటుంది. ఇంట్లో శనగలుంటే ఈజీగా అప్పటికప్పుడు ఈవినింగ్ టైంలో వేడివేడిగా ఇలా చాట్ ప్రిపేర్ చేసుకుని తినచ్చు. పిల్లలకి కూడా ఒక గుప్పెడు శనగల్ని ఉడికించి ఇస్తే చాలా మంచిది. ఈ రెసిపీ తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.